గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు ఆక్యుప్రెజరిస్ట్ అలాగే హీలర్ జనార్దనాచారి గారు. మరి ఐసైట్ కోసం మనం ఇప్పటికే చాలా వీడియోస్ ఈ ప్రెషర్ పాయింట్స్ అనేవి తీసుకున్నాం. ఎలా ప్రెషర్ అప్లై చేసుకొని అసలు ఎలాంటి మందులు లేకుండా మనకి ఉన్న డిసీజ్ని ఎలా హీల్ చేసుకోవాలని. మరి ఈరోజు కూడా ఐసైట్కి సంబంధించి, అంటే ఇప్పుడు ఎవరికైనా ఐసైట్ ఉంది, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు ఆక్యుప్రెషర్ పాయింట్స్ని తెలుసుకొని ప్రెషర్ చేసుకోవడం ద్వారా ఐసైట్ని మెరుగుపరచుకోవచ్చు. మరి అది ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఆక్యుప్రెషర్ అన్నప్పుడు ఎలాంటి మందు లేదు, అంటే లాంగ్ టర్మ్ మెడికేషన్స్ లేవు, చక్కగా మన బాడీని ప్రెషర్ చేసుకుంటూనే ఆ ప్రెషర్ పాయింట్స్ తెలుసుకుంటూ ఆ టిప్స్ తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు. సో ఐసైట్ విషయానికి వస్తే, అసలు ఐసైట్ ఇప్పుడు చిన్న పిల్లల్ని చూసినా కానీ సోడాబుడ్డి కలద్దాలు బుజుబుజుగా చూడడానికి బాగుంటారు వాళ్ళు, కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళందరి కోసం ఇవాళ ఆక్యుప్రెషర్ పాయింట్స్ అండ్ ఆ ఐసైట్ రాకుండా ఉండాలంటే కూడా ఏం చేయాలో చెప్పండి. తప్పకుండా అమ్మా. ఇది యాక్చువల్గా ఒక తెలుగులో ఒక ప్రావెర్బ్ ఉంటుంది, పెద్ద వెరీ బిగ్ సే, ఏంటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం. కళ్ళే ముఖ్యం అంటాం. అన్ని అంటే అన్ని ముఖ్యమే, బట్ ఆ కళ్ళకున్న ప్రాధాన్యం అలాంటిది. అవును. సో ఈ కళ్ళు ఈరోజు యాక్చువల్గా మనం క్లాస్ రూమ్కి వెళ్ళి చూస్తే తరగతి గదిలో దాదాపు 90% పిల్లలకి మీరున్న కళ్ళజోళ్ళు ఉంటున్నాయి. నాకు ఒకసారి అనిపిస్తుంది కదా, అసలు కళ్ళజోడు ఉంటేనే అడ్మిషన్ ఇస్తారేమో. అందరికి ఉంటుంది దాదాపు గంట కళ్ళజోడు ఉంటుంది. నా చిన్నప్పుడు క్లాస్ రూమ్లో ఒక మాస్టర్కే ఒక్కరికే ఉండేది. క్లాస్లో ఆల్మోస్ట్ ఎవరికి ఉండేది కాదు. అప్పటికి మాస్టర్ పెద్దవారు అవుతారు కాబట్టి ఏజ్ రిలేటెడ్ సైట్ వచ్చేది కాబట్టి ఆయనకు కళ్ళజోడు ఉండేది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ కళ్ళద్దాల సమస్య సర్వత్రా అందరికీ అవసరపడుతున్నది. అంటే కళ్ళద్దాలు అంటే ఏంటంటే యాక్చువల్గా కంటికి ఒక ఊతం ఇచ్చి చూస్తున్నాం. నడవలేని మనిషి కర్ర ఇచ్చేలా నడిపిస్తున్నాము, చూడలేకపోతున్నాయి కళ్ళు. కాబట్టి ఇది ఒక ఎయిడ్, ఒక హెల్ప్ లాగా ఇచ్చి దాంతో చూపిస్తున్నాం. కానీ కళ్ళని రిపేర్ చేయడం లేదు, కళ్ళని బాగు చేయడం లేదు. ఒక కర్ర ఏదో సంథింగ్ ఊతం ఇచ్చి దానికి ఒక ఎయిడ్ ఇచ్చి దానికి ఒక హెల్ప్ ఇచ్చి చూపిస్తున్నాం. అది తీసేస్తే మళ్ళీ ఉండదు. అంతే కదా, కర్ర లేకుండా నడవలేం కదా. సో అలాంటిదని చెప్పొచ్చు. మరి ఎలా దీనికి అంటే పంక్చర్ లేదా ఆక్యుప్రెషర్లో, పంక్చర్ అంటేనేమో ఇది నీడిల్తో చేయాలి కాబట్టి అది అందరికి సాధ్యం కాదు. ఈ ప్రేక్షకులు మన ఇంటి వద్ద కూర్చొని ఇంట్లో నుంచే తమకు తాము తమ మనవాళ్ళకి మనవరాళ్ళకి కూతుళ్ళకి పిల్లలకి వాళ్ళు ఈ సైట్ కొంచెం ఇంప్రూవ్ అయ్యేలాగా పెరిగేలాగా. కంటి సమస్యలు ఒక సైట్ అనే అనుకోవద్దు, కంటి సమస్య చాలా వెరైటీ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి కంటిలో. కంజక్టివైటిస్, ఎర్రగా మారడం, అది కూడా ఒక సైటు. తర్వాత బ్లర్రీ విజన్, మసక రావడం, ఒక్కోసారి సడన్ గా విజన్ లాస్ అయిపోవడం, ఒక్కోసారి మంటలు ఇచ్చింగ్ రావడం కళ్ళల్లో, ఒక్కోసారి కళ్ళ నుంచి నీళ్లు రావడం కదా. అట్లా గ్లకోమా అంటాం, అదొక కండిషన్, సైట్ ఇబ్బంది ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనకు క్యాటరాక్ట్, అది క్యాటరాక్ట్ అంటే కొంచెం బాగా అడ్వాన్స్ అయిన తర్వాత కష్టం, కానీ బట్ ఎర్లీ స్టేజెస్లో ఉన్న క్యాటరాక్ట్ కూడా మనం ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్తో రెగ్యులర్గా ప్రెషరైజ్ చేసుకోవడం ద్వారా మనం దాన్ని రివర్స్ చేయొచ్చు. చాలామంది దీనికి మన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వచ్చిన ట్రీట్మెంట్కి పెద్దవాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి సాటర్డే సండే సెలవులని పిల్లల్ని తీసుకొస్తారు. వాళ్ళకి కళ్ళజోళ్ళు ఉంటాయి. ఇదేంటి మీ పిల్లలకు ఉన్నాయంటే, అవును ఎప్పటి నుంచి ఉంటున్నాయి, వాళ్ళకు కూడా ఉందా వైద్యం అని అంటారు. వాళ్ళకి తెలియదు కదా. లేదు వైద్యం కాదు, ఇది ఒక ప్రెషర్ పాయింట్ చెప్తాను, పిలవండి అని చెప్పి వాళ్ళకి చెప్పేవాడిని. ఈ 4-5 ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, పేరెంట్స్ చెప్పేవాడిని. మీరు ఇంట్లో చేయండి, వాళ్ళు అలవాటు చేయండి. ఎప్పుడైనా స్కూల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు చేసుకుంటారు. గ్రాడ్యువల్గా వాళ్ళ సైట్ ఇంప్రూవ్ అవుతుంది, ఆ కళ్ళద్దాలు తీసేసే అవకాశం కూడా వస్తుంది అని చెప్తే దీని మీద మనకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు. అలా ఫాలో అయిన సిన్సియర్గా
ఫాలో అయ్యి కొంత డయటరీ రెస్ట్రిక్షన్స్ ఫాలో అయిన వాళ్ళు ఓకే దే ఆర్ హ్యాపీ. ఓకే, డైటరీ రిస్ట్రిక్షన్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు అసలు మన కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహార పదార్థాలు ఏముంటాయి? ఇప్పుడు ఆక్యుపంక్చర్లో కంటి అనగానే మనకేం గుర్తు రావాలంటే కళ్ళు అనగానే కళ్ళు కాదు, మేము ఇక్కడ ఆలోచించాం. రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇది, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాదు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఈ సిమ్టమ్ని సరి చేయడం. మేము రూట్ కాజ్ ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి రూట్ ఎక్కడ ఉందంటే లివర్లో ఉంది. లివర్లో ఉంది. సో లివర్ యొక్క బహిర్గత ఎక్స్టర్నల్ ఆర్గాన్ ఈజ్ ఐ, లివర్ ఈజ్ ఇంటర్నల్ ఆర్గాన్. సో కళ్ళల్లో వచ్చిన సమస్యలు అనేకం కూడా ఇందాక అనుకున్న జాండీస్తో సహా, జాండీస్ యాక్చువల్ లివర్లో వస్తుంది కానీ కళ్ళల్లో కనిపిస్తుంది. అట్లాగే కళ్ళల్లో వచ్చిన సమస్యలు అనేకం కూడా మనం ఇందాక అనుకున్న సమస్యలు అనేకం, బ్లర్ విజన్ కానీ లాస్ ఆఫ్ సైట్ కానీ ఇచ్చింగ్ కానీ అనుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఏంటంటే లివర్లో ఉన్న అనారోగ్య హేతువులు, లివర్లో ఏదో సమస్య వస్తుంది, అక్కడ దాని ఏమంటే ఎనర్జీ హెచ్చు తగ్గులు జరుగుతోంది, లివర్ ఈజ్ సఫరింగ్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లివర్ ఈజ్ ఇంటర్నల్ ఆర్గాన్ కనెక్టెడ్ విత్ ద ఎక్స్టర్నల్ ఆర్గాన్ దట్ ఈస్ ఐస్. లివర్ చూడండి, అది కూడా విచిత్రం ఎట్లా ఉంటుంది సృష్టిలో. లివర్ ఎట్లా ఉంటుందో ఐస్ కూడా అలాగే ఉంటాయి. లివర్ చూపు పనికొస్తుంది, లివర్ ఏమో దాని ఏమంటే ప్లానింగ్ కోసం పనికొస్తుంది. ముందు చూపు అంటాం కదా, ముందు చూపు, ప్లానింగ్, విజన్. ఇదేమో డైరెక్ట్ గా చూపు పనికొస్తుంది. కళ్ళు చూస్తాయి, లివర్ ఏమో విజన్ చేస్తుంది. విజన్ అంటే తెలుసు, ఒక ఫ్యూచర్ ని విజువలైజ్ చేయడం. సో ఈ రెండు కూడా దాదాపు మనకు కోయిన్సైడ్ అవుతాయి. అలాగే ఇప్పుడు ప్రెషర్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మనం, మీరు చెప్పారు చాలా మంది ప్రాక్టీస్ చేశారు, దానివల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ కూడా అయింది అని చెప్పి. సో ప్రెషర్ పాయింట్స్ ఏంటి ఏమున్నాయి? బేసిక్గా మనకు రూట్ కాజ్ అర్థమైంది. ఇప్పుడు లివర్లో కూడా ఏదో సమస్యలు ఉన్నాయన్న ఉండొచ్చు, దాన్ని కూడా మనం పట్టించుకోవాలి. లివర్లో సమస్యలు అందరికి వస్తున్నాయి కదా. ఇప్పుడు లివర్ పాడవడం వల్లనే షుగర్ కూడా వస్తుంది అని చెప్పి, షుగర్ వస్తుంది, లివర్ పాడవడం వల్ల ఐసైట్ కూడా లివర్ నుంచి డైరెక్ట్ కనెక్ట్ అని చెప్తున్నాము. లివర్ అనేది అనేక రకాల మన జాబ్స్ చేస్తుంది మన హ్యూమన్ బాడీలో రన్ చేయడం లోపల. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడికి కన్ఫైన్ అయితే చూపు దీని వరకు మనం ఆలోచిస్తే ఏంటంటే లివర్కి ఇష్టమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి ముందు. ఆహార పదార్థాలు ఏంటి ఇష్టం, దానికి ఏంటి డయట్ ఏంటంటే ఆల్ గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్, గ్రీన్ ఫ్రూట్స్, గ్రీన్ కలర్ ఫుడ్స్ అన్ని దానికి ఇష్టం. ఇంతెందుకు ఇప్పుడు మనం ఒకవేళ కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు అలసిపోయినప్పుడు, కళ్ళు కొంచెం మంట అయినప్పుడు, వాటర్గా అయినప్పుడు మనం ఏం చూడమంటాం అంటే గ్రీనరీ చూడమంటాం. చెట్టును కానీ ఒక గ్రీన్ కలర్ ని చెట్లను చూడమంటాం. ఎందుకంటే గ్రీన్ కలర్ ఎప్పుడు కూడా ఏంటంటే ఆ లివర్ కి బెటర్ అవుతుంది, లివర్ ద్వారా కంటికి బెటర్ అవుతుంది. సో అదే ఉద్దేశం, అందుకే గ్రీన్ కలర్. అందుకే గ్రీన్ కలర్ ఆల్ గ్రీన్ వెజిటబుల్స్, డార్క్ గ్రీన్ ఉన్నటువంటి తోటకూర, పాలకూర, ఆ తర్వాత చుక్క కూర, చాలా చాలా మనకు అదృష్టం ఏంటంటే కొన్ని వందల రకాల ఆకుకూరలు ఉన్నాయి మనకు. అందులో చాలా వరకు ఏంటంటే పొనగంటి కూర అని ఒకటి ఉంటుంది. పొనగంటి అంటే అదొక ఒక వెరైటీ ఆకుకూర దొరుకుతుంది. అది కూడా చాలా వరకు విజన్ కి పనికి వస్తుంది అది. ఎందుకంటే అసలు పొనగంటి అంటేనే కంటిని గంటి చూసావా అంటారు కదా, కలగంటి అంటారు. కన్నడం అంటే చూడడం అంటే పొనగంటి కూడా పునగంటి అని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ మీనింగ్. నాకు అర్థమైన భాష ఏంటంటే మళ్ళీ చూడగలిగాను, పునః గంటి అన్న మీనింగ్ ఉందేమో అనిపిస్తుంది. బట్ ఎనివే అది ఉన్నా లేకపోయినా కరెక్ట్ గా సూట్ అయ్యేది ఆ కూరకి, చూపుకు సంబంధించినంత వరకు ఇది చేసుకోవచ్చు. అట్లాగే ఇంకా ఏం తినకూడని కూడా ఉంటాయి. అట్లాగే అది కూడా ఒకసారి మనం చెప్పాలి. తినకూడని పదార్థాలు ఇప్పుడు చెప్తాను. తినకూడని కూడా ఉన్నాయి. ఏంటంటే కంటి ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహార పదార్థాలు. ఇప్పుడు అదేంటంటే మర్చిపోయాను, క్యారెట్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇది మన తినాల్సిన పదార్థాలు కంటి ఆరోగ్యానికి మెరుగుపరచడంలో క్యారెట్ చాలా హెల్ప్ అవుతుంది. సో అది అంటే గ్రీన్ కలర్ అండ్ ఇంకా రాడిష్ లాంటివి కూడా హెల్ప్ అవుతాయి. వైట్ కలర్ లో ఉన్నాయి, హెల్ప్ అవుతాయి. దుంప జాతికి చెందినవన్నీ కాదు, వైట్ కలర్ లో ఉన్నవి ఇందాక గ్రీన్ కలర్ లో ఉన్నవి. ఎందుకంటే గ్రీన్ కలర్ యొక్క ఇంకోటి ఇంకా గట్టిగా చెప్పాలంటే బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీస్ కూడా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా విజన్ ని ఇంప్రూవ్ చేయడానికి పనికొస్తాయి.
ఎందుకంటే ఈ విజన్కి లివర్కి హెల్ప్ అయ్యే దాంట్లో ఈ బ్లూ కలర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో అదొకటి తీసుకోవచ్చు. లివర్ హెల్త్ అనేది మన చూపు మీద, కంటి చూపుని ప్రభావితం చేస్తుంది అని అనుకుంటున్నాం. కాబట్టి లివర్కి ఇబ్బంది పెట్టే పదార్థాలు తినకూడదు. బేసిక్ ఏంటంటే లేట్ నైట్ భోజనాలు లివర్కి ఇబ్బంది పెడతాయి, తింటారు, చేస్తారు. అట్లాగే ఫ్రైలు, జంక్ బాగా డీప్ ఫ్రై చేసిన ఆయిల్స్ అన్ని ఇబ్బంది పెడతాయి కూడా తింటారు. రాత్రిపూట ఎక్కువ నాన్ వెజ్ తినడం, ఎక్కువ నైట్ అది కూడా వద్దు. మధ్యాహ్నం డైజెషన్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. లివర్ టైంలోకి వస్తాం మనం. యాక్చువల్ గా లివర్ టైం స్టార్ట్స్ ఫ్రమ్ ద గాల్ బ్లాడర్. లివర్ ఒక రెండు కలిసి ఉన్న అవయవాలు, ఆర్గాన్స్ అవి వాటి సమయం రాత్రి ప్రారంభం అవుతుంది 11 PM నుంచి రాత్రి 3 AM దాకా ఉంటుంది. 11 నుంచి 12, 1 దాకా గాల్ బ్లాడర్, 1 నుంచి 2, 3 దాకా లివర్. అందువల్ల 3 తర్వాత 4 తర్వాత మనం 4-5కి లేవచ్చు అని చెప్తున్నాం. సో అందువల్ల ఆ టైంలో కనుక ఈ లివర్కి ఇబ్బంది పెట్టే ఆహార పదార్థాలు వేసినప్పుడు ఏంటంటే అది సఫర్ అవుతుంది, తద్వారా విజన్ సమస్యలు కూడా వస్తాయి. అది ఇప్పుడు ఇంకొక మేజర్ తీసుకోకూడని అదేంటంటే ఈ జంక్ ఫుడ్ తీసుకోకూడదు. ఫాస్ట్ ఫుడ్స్ దాంట్లో ఏంటంటే సాల్ట్స్ అవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ప్రిజర్వేటివ్స్ అని ఉంటాయి, అదంతా తెలిసిందే. ఇక ఇప్పుడు ఆక్యుప్రెషర్ పాయింట్ గురించి మనం ఆలోచిద్దాం. అది ఎక్కడెక్కడ ప్రెషర్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. అది మనకు కంటి చుట్టే ఉన్నాయి. కంటి చుట్టే ఉన్నాయి, కరెక్ట్. అందుకని మన వాళ్ళు చెప్తుంటారు కదా, రబ్ చేసి ఇలా పెట్టండి అని. పొద్దున్నే లేవగానే కొంచెం చేతులు రబ్ చేసి కొంచెం గోరువెచ్చగా కంటికి అయిన తర్వాత ఓపెన్ చేయాలి. మనం కొంచెం హీట్ జనరేట్ చేసి పెడతాం, రిలాక్స్ అవుతాం కదా. సో ఎందుకంటే కంటి చుట్టూ చాలా అద్భుతమైన ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కంటి ఈ ఇన్నర్ క్యాంథస్ అంటాం. ఈ చూసారా, ఈ కంటి యొక్క క్యాంథస్ బాగా ఉంటుంది. దీన్ని కొలికి ఈ భాగం ఇక్కడ ఒకటి రెండు ఉంటాయి. సో ఇన్సైడ్ ఉంది చూసారా, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇది జిమితో చూపిస్తే బెటర్ ఏమో. ఈ భాగం ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అట్లాగే ఈ ఐబ్రో బిగినింగ్ ఇంకో పాయింట్ ఉంది. అట్లాగే ఇలా కొంచెం వచ్చినప్పుడు మిడ్ మధ్యకు వచ్చినప్పుడు ఐబ్రోకి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అట్లాగే చివరి రాగానే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఆ తర్వాత ఈ కొన ఇక్కడ నుంచి అవుటర్ క్యాంథస్ అంటాం, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అట్లాగే స్ట్రైట్గా ఇలా చూసినప్పుడు ఆ ఐలిడ్, బ్లాక్ కలర్ ఉన్న ఐలిడ్కు ఎగ్జాక్ట్ ఐలిడ్ ఇలా స్ట్రైట్ చూసినప్పుడు ఐలిడ్ కింద భాగంలో ఒక పాయింట్ ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత ఇంకొంచెం కిందకి వస్తే ఇంకోటి ఉంటుంది. సో ఇట్లా కంటి చుట్టూ అనేక ఆక్యుప్రెషర్ పాయింట్స్. నాకు అదే అర్థం కాదు, ఒక ఆర్గాన్ కి ఇన్ని ప్రెషర్ పాయింట్ చుట్టుముట్టి ఉండడం ఇంకొకటి లేదు. ఇంకొక ఆర్గాన్ కనిపించదు ఏంది ఇంత కంటికి. అందుకని సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారేమో నాకు అనిపిస్తుంది. అంత ప్రొటెక్టెడ్, అన్ని కలవాలి. ఎందుకంటే ఇది స్టమక్ మెరిడియన్. సో మనం ఏం తిన్నా, క్యారెట్ తిన్నా, బీట్రూట్ తిన్నా, లేదంటే దానిమ్మ, పొమగ్రనేట్, అనార్ తిన్నా, అవన్నీ కంటి మంచి అనుకున్నాం. అవన్నీ కూడా ఇక్కడ తింటాం, కరెక్టే. దాని ఎనర్జీ ఇక్కడికి రావాలి కదా. సో స్టమక్ ఎనర్జీ కూడా బాగుండాలి. అందుకే స్టమక్ పాయింట్ ఇక్కడ ఉంది. దాని తర్వాత మన లివర్ని హెల్దీగా ఉంచే పాయింట్ ఒకటి ఉంటుంది, కిడ్నీ పాయింట్. సో అది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, రెండు ఉన్నాయి. ఇందా చెప్పాక ఇక్కడ ఒకటి. ఈ రెండు రిలేటెడ్ టు కిడ్నీ, యూరినరీ బ్లాడర్ అంటాము. నాట్ ఎగ్జాక్ట్ కిడ్నీ, యూరినరీ బ్లాడర్, కిడ్నీ ఒకటే కాబట్టి రెండు కలిపి చెప్తాం మేము. యూరినరీ బ్లాడర్ యూబీ ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. UB1, UB2. అట్లాగే మధ్యలో ఒక పాయింట్ ఉంది, ఎక్స్ట్రాడినరీ పాయింట్ ఒకటి ఉంటుంది. ఇది చాలా చాలా పవర్ఫుల్ పాయింట్ ఫర్ విజన్. దాని తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పాయింట్ ఉంది, ట్రిపుల్ వార్మర్ 23 అంటాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ డైరెక్ట్ రిలేటెడ్ టు విజన్, లివర్ అండ్ గాల్ బ్లాడర్. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో ఇవన్నీ చూస్తుంటే నాకు రెండు కళ్ళల్లో ఉన్నాయి ఇవన్నీ. ఒకవైపు చూపించాను, బట్ రెండు వైపులు ఉంటాయి. సో ఇది పిల్లల్లో అయితే బేసిక్గా, పెద్దవాళ్ళలో అయితే ఆల్రెడీ కొంత అది మన ఏమవుతుందంటే సమస్య కొంచెం అడ్వాన్స్ అయ్యి ఉంటుంది, విజన్ కానీ అవన్నీ కూడా. బట్ వాళ్ళకు కూడా రిజల్ట్ వస్తాయి. బట్ చిన్నపిల్లల్లో చాలా తేలిక, ఇంకా ప్రాబ్లం
అదేమో అడ్వాన్స్ అయ్యి ఉండదు, ఓకే చిన్నపిల్లలు కదా. సో లేతగా ఉన్నప్పుడే ఈ మెల్లిగా ప్రెషర్ పాయింట్ కనుక అలవాటు చేస్తే చాలా వరకు మనం రివర్స్ చేయడానికి వీలుంటుంది. వాళ్ళలో ఐసైట్ అనేది పోయి నార్మల్ గా కళ్ళజోడు తీసేయగలుగుతారు, నార్మల్ గా విజన్ వస్తుంది. విజన్ చూడడానికి హెల్ప్ ఎంతో మంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళు, ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, రెగ్యులర్ గా పిల్లలు వాళ్ళే చెప్తారు, పిల్లలు సైట్ నేను విజన్ గ్లాస్ మార్చేశాను, ఆ నెంబర్లు ఉంటాయి కదా సైట్ నెంబర్లు, అవన్నీ తగ్గిస్తూ పోతుంటారు, అంటే మారుతుంటాయి, తర్వాత తీసేయచ్చు అని కూడా చెప్తాం. సో అందుకని ఏం చేయొచ్చు అంటే దీన్ని ఎలా ప్రెషర్ చేసుకోవచ్చు అంటే జిమ్ ఇవన్నీ ఇట్లాంటి వస్తువులు పెట్టకూడదు కన్ను కాబట్టి మనం ఇప్పుడు ఒక పాయింట్ ఉంది అనుకున్నాం కదా, ఇలా చేయొచ్చు, ఇలా చూసారుగా, ఇలా చేస్తే 2 పాయింట్ ఇక్కడ పాయింట్ ఉంది అనుకున్నాం కదా, ఇది దాని తర్వాత ఇక్కడ పాయింట్ ఉంది అనుకున్నాం, దీన్ని ఇలా చేయొచ్చు. ఓకే, మనకు తెలియకుండానే హెడేక్ అనిపించినప్పుడు, కాస్త కళ్ళు స్ట్రెయిన్ గా అనిపించినప్పుడు హెడేక్ కూడా చాలా వరకు బెటర్ అవుతుంది. ఇది చూసారు, ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ అని చెప్పా కదా, ఇక్కడ థర్డ్ ఐ పాయింట్ ఇంకోటి ఉంటుంది, ఇక్కడ థర్డ్ ఐ ఈ బ్రుకుటి మధ్యలో మనం బొట్టు పెట్టుకుంటాం కదా, ఆ ప్రాంతంలో కూడా ఒక పాయింట్ ఉంది, అది కూడా మన ఫోకస్కి కాన్సన్ట్రేషన్కి హెల్ప్ అవుతుంది. ఓకే, ఎవరైనా నాకు ఫోకస్ ఉండట్లేదు, చదవలేకపోతున్నా, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, ఎందుకో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, చదివింది గుర్తుండట్లేదు అనుకున్న వాళ్ళు ఈ పాయింట్ కూడా చేయొచ్చు. అది ఇక్కడ ఉంది ఫోకస్ పాయింట్. సో ఫోకస్ పాయింట్ తో ఫోకస్ అంటే కూడా దృష్టి అంటే ఫోకసే కదా, చూపు పనికి వచ్చే పాయింట్ అది కూడా. సో ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడని, తర్వాత ఈ మధ్యలో కూడా ఒకసారి అని ఇది చేసి ఇలా చెప్తూ తర్వాత ఇలా కూడా చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని కూడా చేయొచ్చు. ఓన్లీ క్లాక్ వైజ్ మాత్రమే చేయాలి. కొంతమంది యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయమంటారు, అక్కర్లేదు, ఒక్కవైపు చాలు. ఓన్లీ క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ అంటే మన గడియారం క్లాక్ ఎలా తిరుగుతుందో అలా క్లాక్ వైజ్ పాజిటివ్ డైరెక్షన్. డైలీ చేసుకోవచ్చు అండి? ఎన్ని డేస్? ఇది డైలీ 2 times చేయొచ్చు, డైలీ 2 times చేయొచ్చు. ఈ ప్రెషర్ పాయింట్స్ ఒక 1 month 2 months చేయాల్సి ఉంటుందా? 15 days అక్కర్లే, అన్ని చెయ్యాలి. అంటే ఇప్పుడు ఏమంటే సమస్యను బట్టి, ఒకవేళ ఎప్పటి నుంచో ఉంది, పెద్ద ఇష్యూస్ ఉన్నాయి, సైట్ ఇష్యూస్, విజన్ ప్రాబ్లం ఉంది అనుకున్న కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, ప్రారంభంలోనే ఉంది. పిల్లలు అనుకున్న వాళ్ళకి నాకు తెలిసినంత వరకు అయితే ఒక 1 month లోనే బయటపడతారు. ఇది చాలా బెటర్ పాయింట్స్ ఇవి. ఎలా చేయాలో చెప్పాను కదా, దీన్ని ఒక క్లాక్ వైజ్ మెల్ల చేయాలి. ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ కూడా చేయొచ్చు. ఆల్ పాయింట్స్ చెప్పాను, క్లియర్గా ఉందనుకోండి. ఎట్లా విజువల్ వేస్తాం కాబట్టి ఇక్కడ కూడా వేయచ్చు. సో ఇవన్నీ కూడా ఆక్యూ ప్రెషర్ పాయింట్స్ ఐ చుట్టూ ఉన్నాయి. ఇవి తప్పకుండా విజన్ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఇందాక అనుకున్న చాలా సమస్యలు, గ్లాకోమా దగ్గర నుంచి మొదలు పెడితే క్యాట్రాక్ట్, ఎర్లీ స్టేజ్లో ఉన్న క్యాట్రాక్ట్ కానీ, విజన్ ప్రాబ్లం కానీ, బ్లర్ విజన్ కానీ, రెడ్గా మారడం కానీ, అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. లివర్ని సంతోషపెట్టే అది కూడా మనం ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ ఇన్ సెన్స్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ అప్లై చేయాలి, ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ట్రై చేయండి. ఓకే, సో ఈ స్పెట్స్ పెట్టుకొని లాంగ్ లైఫ్ అంతా కూడా అలాగా చూడబుడ్డి కలద్దాలతో బాధపడే కన్నా ఇలా జనరల్ వేలో, ఒక న్యాచురల్ వేలో, ఎలాంటి మెడికేషన్ లేకుండా ఓన్లీ ప్రెషర్ పాయింట్స్ త్రూ మన సైట్ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇంక అందుకన్నా కావాల్సింది ఏముంది. తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్న భుజాలు కూడా ఇది చెప్పండి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి, కొంచెం ఒక 15 daysలోనే రిజల్ట్ కనిపిస్తుంది అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? అండ్ మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్లో కూడా అలా ఐసైట్తో బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి ఎంతో యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.